వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ మీరిద్దరు కలిసినప్పుడు చెప్పండి. ఉదయ్ ఇంప్రెస్ అంటే ఫస్ట్ టైం కాల్ మాట్లాడడం, మా డాడీ నెంబర్ షేర్ చేశారు. అప్పుడు తిని నాకు టెక్స్ట్ చేశారు మార్నింగ్. సో ఆ టైం వీళ్ళకి నైట్, నాకు మార్నింగ్. నేను అప్పుడు ఆఫీస్కి వెళ్తుంటే నేనేమో ఈవినింగ్ టెక్స్ట్ చేస్తాను అని చెప్పా. ఈవినింగ్ కాల్ చేసి మాట్లాడడం. ఐ థింక్ నియర్లీ 2 hours 1.5 hour 2 hours మాట్లాడడం ఫస్ట్ కాన్వర్జేషనే. నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, ఈ పర్సన్ ఫ్రెండ్లీ, నాకు కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను, ఓకే చిల్ క్యాండిడేటే, నేను వైబ్ అవ్వగలను అని నాకు అనిపించింది. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ అయింది కాన్వర్సేషన్ నెమ్మదిగా. ఈజ్ అ గుడ్ గాయ్. నేను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతా వెన్ ఐఎమ్ విత్ ఉదయ్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అదే ఫస్ట్ టైం ట్రెడిషనల్ పెళ్లి చూపులు వద్దు అని చెప్పి బయట కలుద్దాం అని ప్లాన్ చేసాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు. అది కొద్దిగా టెన్షన్ ఉండింది. కానీ వాళ్ళు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఐటీసీ కోహినూర్ హైదరాబాద్లో కలిసి కాఫీ తాగి మాట్లాడిన తర్వాత కొద్దిగా బెటర్ అనిపించింది. తర్వాత అలా లంచ్ చేసి బయటికి వెళ్ళి డిన్నర్ వరకు ఉండి ఇట్ వాస్ అ గుడ్ టైం. అది మా ఫస్ట్ మీట్. అదైనా 2 days తర్వాత వీళ్ళు విజయనగరం వచ్చారు. సో అప్పుడు ఫార్మల్ పెళ్లి చూపులు జరిగాయి అన్నమాట. దెన్ ఆఫ్టర్ వి బోత్ టోల్డ్ yes. సో మేము కలిసిన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో నేను నార్మల్గా ఉదయ్ మరి అంత ఎక్కువ ఇంటరాక్షన్ కలరేమో అని చెప్పి భయం ఉండేది అనమాట, నాకు ఎక్కువ కలవరేమో అని చెప్పి. బట్ హిస్ కాన్వర్జేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఎంత ఫాస్ట్గా కలిసిపోతున్నారు అనేది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. హల్దీ ఈవినింగ్, కానీ ఆ మార్నింగ్ నుండి నాకు కొద్దిగా ఫీవరిష్గా ఉందన్నమాట. సో నేను అనుకున్న హల్దీ మామూలుగా అంతేం అవ్వదేమో, లైట్ తీసుకుందాం అని చెప్పనే అనుకున్నాను. సో బట్ దెన్ ఆల్సో ఒక 1/2 hour నాప్ వేసి ఒక ఎనర్జీ తెచ్చుకున్నా. గీత్కి ఆల్మోస్ట్ ఒక 250 members వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒకసారి లోపలికి వచ్చిన వెంటనే ఏదో మహేష్ బాబు మూవీ ఫస్ట్ డే షోలా మొత్తం నిండిపోయి జనాలు వెనకాల నుంచి మరి చూస్తున్నారు. కొద్దిగా నర్వస్ ఫీల్ అయ్యా. బట్ ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత డాన్స్ మాస్టర్స్ అని ఉండేసరికి బాగానే అయిపోయింది.
హైలైట్ చేశారు అసలు. మా డాడీ మామూలు డ్యాన్స్ కాదు. అండ్ ఆల్సో అక్కడ కొద్దిగా టఫ్ కాంపిటీషన్ ఉండే. దీపిక వాళ్ళ ఫ్యామిలీ మంచి డాన్సర్స్ అవడం వల్ల మేము స్టాండ్ అవుట్ అయిపోతాం అనుకున్నాం, కానీ ఇంకా నా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి డాన్స్ రాకపోయినా కూడా వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి అప్పటికప్పుడు ముందు చేస్తున్న మూమెంట్స్ చూసి వాళ్ళందరూ దాన్ని రెప్లికేట్ చేయడం వల్ల చాలా అందరూ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా అండ్ చూసేవాళ్ళు కూడా, బికాజ్ వాళ్ళకి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. So talking about my experience with Sangeet, right? It's been amazing to be able to taste and dance my way through India and dance with this guy, and I think we learned some moves, right? It's been absolutely amazing. रात बराती कंधा गोठे टप टप के जाना, रात बराती कंधा गोठे टप टप के जाना, तू सौखा समझे लगिया धूल निभाना. गोने में सितारे है चांद सुखड़ा, क्या कहना उसका आफरी, दावत में जैसे वो शाही टुकड़ा, उसके जैसी न कोई नाज़नी. నాకు తెలుసు ఉదయ్ ఏదో ఒక సాంగ్ అలాంటిది వేస్తారు అని తెలుసు, బట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు మీ ఫ్రెండ్స్ వేయించుంటారు మీతో. ఎవరు వేయించారు? మా కజిన్స్ వేయించారు. వీళ్ళ కజిన్స్ వేయించారు. చాలా మంది పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు. అది కానీ మీది డిఫరెంట్గా ఉంటుంది ఉదయ్, అలా ఉండదు. యు విల్ బీ హ్యాపీ ఓన్లీ. Uday, congratulations to both of y'all, to Uday and Deepika. Love you so much. Congratulations, Uday and Deepika. Thanks for bringing us out here. I'm so happy to celebrate this day with you. Congrats. Happy marriage, Uday and Deepika. आजा आजा दिल के गाँव राहे दे. ఈవినింగ్ 6 o'clockకి బయటకు వచ్చాను హోటల్ నుంచి. అండ్ అప్పుడు స్టార్ట్ అయింది. మార్నింగ్ 6 వరకు కంటిన్యూస్గా జరిగింది. తెలుసు 2000 మెంబర్స్ వస్తారు అని చెప్పి, కానీ అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి కార్ దిగినప్పటి నుంచి ఇంకా అది ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ టైం ట్రాక్ కూడా తెలియలేదు. ఊరేగింపులో హైలైట్ ఏంటంటే మా బామ్మర్ది వీళ్ళందరూ ఎత్తుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టేసరికి అది చాలామందికి కొత్తగా అనిపించింది. ప్లస్ నా ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఎత్తుకుంటున్నారు అని చెప్పి అడిగేసరికి అది
బావ బామ్మర్దుల కనెక్షన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం. We are a bit emotional also today because it is the first marriage in our group. తను చాలా సరదాగా అన్ని చేసేది. అంటే ఇప్పుడు అలా చూసి అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు ఒకసారి పెళ్లి కూతురుగా తను చూడడం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ తను అందరినీ అట్రాక్ట్ చేస్తుంది స్టేజ్ పైన. షీఈస్ లైక్ సో బ్యూటిఫుల్. పెళ్ళి అయిపోయింది, ఇంకా మా బావకి దొరికేసింది. పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంకా అయిపోయాడు బావ, నువ్వు అప్పు చెప్తావా? ఇంకా నువ్వు పడు. నాకు తెలిసి నా పెళ్ళి అయిపోవడం మా మమ్మీకి మా మమ్మీ లిస్ట్లో ఒక లిస్ట్ టిక్ మార్క్ అయిపోయింది అనమాట. ఎప్పుడు నా ఇంజనీరింగ్ నుండి స్టార్ట్, పెళ్ళి చేసుకో పెళ్ళి అని. ఇంకా ఇప్పుడు మా మమ్మీ చాలా హ్యాపీగా ఉండుంటారు. ఉదయ్ కూడా చెప్పేశారు అనమాట, ఓకే ఇంకా నా హెడ్ఏక్ అయిపోయింది, ఇంక నువ్వే చూసుకో, నౌ ఇట్స్ యువర్ ప్రాబ్లం, నీ హెడ్ఏక్ ఇది అని చెప్పి. డాడీ మెయిన్ ఏంటంటే ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ యాక్షన్స్లో చూపిస్తారు అనమాట. ముందు చిన్నప్పటి నుండి అంతే. అదొకటే కాదు, ప్లస్ మా ఇంట్లో అప్పగించి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఎమోషనల్గా బర్స్ట్ అయ్యి అసలు ఎంత దూరం వెళ్ళిపోయినా అక్కడ నుంచి చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పుకుంటున్నారు ఇద్దరు. లైక్ చాలా డిస్టెన్స్ ఉంది, బట్ అక్కడ వీళ్ళ ఫాదర్ వెళ్ళట్లేదు, దీపిక వెళ్ళట్లేదు, ఇద్దరు లైక్ దూరంగా చూసుకొని. అప్పటి వరకు బాగానే ఉన్నా, మళ్ళీ మా డాడీ వచ్చి బాయ్ చెప్పినప్పుడు ఇంకా ఎమోషనల్ అయిపోయాను అనమాట. మా డాడీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు, ఇంకా నాకు స్టార్ట్ అవుద్ది ఇంకా ఏడుపు. బాగా చూసుకున్నాను.
పెళ్లి పెద్దగా మీ ఇద్దరు కలిపి జాగ్రత్తగా మా అక్కని చూసుకో బావా, హ్యాపీగా ఉండాలి. థమ్స్ అప్.